హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో టుడే వచ్చేసి మనం ఈజీగా చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే 1/2 kg చిక్కుడుకాయలు తీసుకొని ముందుగానే కట్ చేసుకొని కడిగేసి పెట్టేసుకున్నాను. సో మనం దీనికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం తాలింపు దినుసులను యాడ్ చేసుకోవాలి. సో అవి కొంచెం ఫ్రై అవ్వగానే నెక్స్ట్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇందులో కొంచెం పసుపు వేసి అలా కలిపేసుకొని చిక్కుడుకాయలని యాడ్ చేసుకోవాలి. సో కొంచెం కలిపేసుకొని ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి అవి కొద్దిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. సో ఇలా కొంచెం మగ్గగానే ఇందులో మనం ఒక 2 టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసి అవి మెత్తగా అయ్యేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో మీ టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారంని యాడ్ చేశాను. సో మీకు సరిపడంత మీరు యాడ్ చేసుకోండి. సో తర్వాత కొంచెం ధనియాల పొడి, మీ దగ్గర నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి వేసుకోండి. సో నువ్వుల పొడి వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కప్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 minutes అలా మగ్గించుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.